బాసు మీకో విషయం తెలుసా? చెప్పరా. ఈ అంతఃపురం కట్టేటప్పుడు మా తాతకి తాతే ఇక్కడ మేస్త్రిగా పనిచేశాడు. బుద్ధి లేని ఎదవా. కాంపౌండ్ వాళ్ళు ఇంత పెద్దదిగా కడతాడా? రేయ్, ఏంట్రా ఇసిరేసిన బ్యాగ్ కనపడడం లేదు? బాస్ 10 కేజీలు బంగారం బాస్. ఏదో కష్టపడి సంపాదించిన వాళ్ళు అంత ఎమోషన్ అయిపోతున్నా. ముందు బ్యాగ్ ఎతకరా. రేయ్, మీరు ఇక్కడేం చేస్తున్నారా? అన్నా, నేను ఇక్కడ పెట్టిన బ్యాగ్ కనపడడం లేదన్నా. దాన్ని టిక్ టాక్ సరళకు తీసుకెళ్ళింది. అదెందుకు అడుగుతున్నా? పోయిందా? ఓరి దొంగ మహాలారా, ఎవరు లేనప్పుడు అంతపురంలో దొంగతనానికి వచ్చారా? అయితే ఎవరు లేరన్నా. రండి, మీ పని చెప్తాను. అన్నా, నీకు కావాలంటే గుండు కొబ్బరి నూనె కొనిస్తానన్నా. వదిలేయన్నా. అంతా ఆ కాలంలో చేసిన వైరింగ్ బాబు. ఎప్పుడు ఎవరికి షాక్ కొడుతుందో అని భయంగా ఉంది. అలాగే మేడం, నేను చూసుకుంటా. తమ్ముడు ప్లంబర్ చెప్పినట్టు 5 రోజుల్లో పని పూర్తి చేస్తావుగా? అయ్యో, వాళ్ళ తాత ముత్తాతలే మన బంగ్లాలో పనిచేశారు, వాళ్ళకి తెలియదా? ఒక ఎలక్ట్రీషియన్ బాడీని ఎంత ఫిట్ గా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి. మీరే ఉన్నారు పప్పు సుద్దలాగా. పప్పు సుద్దా? ఏమా, ఎవరైనా కొట్టారా? నీ ఒళ్ళంతా వాచిపోయి ఉంది. ఎక్సైజ్ సార్. ఇవన్నీ ఒరిజినలా? ఒకసారి నొక్కి చూడండి మేడం. షాక్ కొడుతుంది. వాడు నొక్కు అన్నప్పుడు కూడా నేనేం ఫీల్ అవ్వలేదు, కానీ దానికి నువ్వు రియాక్షన్ ఇచ్చావు చూడు, దానికి నా గుండె పీసులైపోయింది. నడవండి. చొక్కా వదిలే బావా. బాక్స్ లేవు. రాఘవతో వచ్చారా? పోరా. ఈ బోడుగుంటోడికి బుర్ర లేదు, బొచ్చు లేదు. ఈజీగా మోసం చేసి పారేయచ్చు. అభిషేకం అంటే సలూన్ వైపు తొంగి చూడవా? జాగ్రత్త, తల్లో పిచ్చుకుని గూడు కడతాయి. మిమ్మల్ని ఆవిడ ఎగతాళి చేసింది కదా, నా కోపం వస్తుంది బాస్. అది ఇలా నవ్వుతూ చెప్తావా? నా బ్యాగ్ కొట్టేసి నన్నే ఎగతాళి చేస్తావా? మణి, దీంతో టైట్ చేయరా. ఏడ్రా, నిన్న పనులు పిలిస్తే రానని పెద్ద ఫోర్స్ కొట్టా. అది దొంగతనం వదిలేద్దాం అనుకుంటున్నా. ఏంటి ఈరోజు ఏం చెప్పినా నమ్మేస్తున్నారు? రాఘవ, అందుకే నీ దగ్గర పని నేర్చుకుందాం వచ్చానబ్బా. సూపర్ రా, నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఉండబోయే 5 రోజుల్లో తను ఎలాగైనా లైన్ లో పెట్టాలి. ఒక ఐడియా ఇవ్వరా? అప్పుడు 4 రోజులు టైం ఇస్తాను. అట్లాడకురా, ఐడియా ఇవ్వరా. ఒక కవిత రాసివు బాబా. కవిత నాకు రాదే, చాలా కష్టం. అందుకే కదా ఐడియా ఇచ్చింది. రే, నీకు రాని ఒక విషయాన్ని నువ్వు అమ్మాయి కోసం రప్పించి చేస్తే నీ లవ్ అప్పుడే అర్థమయ్యేది. మ్యాటర్ ఇదా? ఇది మంచి ఐడియా లాగే ఉంది. ఆడు ఆలోచించడం మొదలెట్టాడు, రాసి పడదొబ్బితే. ఆడు కవిత కోసం ఆలోచించట్లా, ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నాడు. దానికి 5 రోజులు పట్టుద్ది. ఆలోగా మన బ్యాగ్ కొట్టేద్దాం రా. ఏ రాఘవ, ఏంటి ఇలా వచ్చావు? అంతపురంలో అన్నిటికీ ఆలినాలు నేనే కదా, ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్, అందుకే. థాంక్ గాడ్. కొంచెం ఈ టేప్ రికార్డర్ రిపేర్ చేసి పెట్టగలవా? ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది. కుదిరితే చేసి పెట్టు, లేదా వేరే మనిషిని చూసుకుంటా. నేను రిపేర్ చేస్తానులే గానీ, అంత ముఖ్యమైనది ఏముంది ఇందులో? మా అమ్మ వాయిస్. నేను పుట్టిన తర్వాత మా అమ్మని చూడలేదు, దీని ద్వారానే ఆవిడ వాయిస్ వింటున్నా. ఓ, అదే విషయం. సరే ఇవ్వు జ్యోతి, నేను రిపేర్ చేస్తాను. థ్యాంక్స్. ఉండి ప్యాక్ చేస్తా. చిన్నతనంలో మన స్కూల్ చదువుకున్నంత జ్ఞాపకం ఉందా? 8th చదివేటప్పుడు నీ పక్కనే కూర్చునేదే మంజు. తను ఆ సోడా బుడ్డి రమేష్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారంట. 10th అప్పుడు నీతో పాటు చదివిందే ఉమా. తను నా ఫ్రెండ్ బాలు కూడా లవ్ మ్యారేజ్ అంట. లేదే, ఉమా ఎవరో దేవరాజుని పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. FB లో పెట్టింది. ఉమా విడిగా లవ్ మ్యారేజ్, నా ఫ్రెండ్ బాలు విడిగా లవ్ మ్యారేజ్. ఈ మ్యాటరే కన్వే చేయాలని నీతో ఏదో మాట్లాడాలనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడాలో తెలియట్లా. సరే, ఇదిగో జాగ్రత్తగా రిపేర్ చేయి ప్లీజ్. నేను లైన్ లో పెడతానన్న నమ్మకం వచ్చేసింది. ఏంటి? దీన్ని రిపేర్ చేస్తాను అన్నా. పిలిచావా? లేదే. పిలిచావా అనుకున్నా. సరే పర్లా, నేను నాతోనే మాట్లాడుకుంటా. ఏంటా సౌండ్? ఉన్నపోతే ఏదైనా ఈంతుందా ఏంటి? ముక్కులో ఉన్న వెంట్రుకంత బాడీ ఉంది వీడికి, వీడు ముక్కుతో గురకెడతాడు. రేయ్ లేరా, రేయ్ లేవరా, లేవరా. టైం 12 అవుతోంది, డ్యూటీకి పోదాం పద. బాస్, అర్ధనిద్రలోంచి లేపితే అర్ధ ఆయుష్ అంట, మీకు అల్ప ఆయుష్. ఎల్లి ముందు అప్పసెకిన పక్షి పదం పూసుకొని.
ఎవరు ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి పో! అమ్మా వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్తూ. అమ్మా పో! శర్మద! రాఘవ, ఇక్కడేం చేస్తున్నావు? నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది. పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసి చూడవా? ఇదిగో. తర్వాత చెక్ చేస్తాలే, ఇవ్వు. ఏ జ్యోతి, మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను. బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఆ? కవిత ఏ? bullshit. ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి? ఏంటో. రేయ్ ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికన్నా నిన్ను లేపి తప్పు చేశాను రా, పట్టుగా. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో అయ్యో, ఎవరో వస్తున్నారా? హలో, అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏలు దొప్పుతా, జాగ్రత్త. మరైతే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావదొబ్బుతున్నావురా. లేచురారా. దేవుడా, ఎవరు డిస్టర్బ్ రే చేయ. బామ్మర్ది, ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా, నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించు. రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి ఆలోచించు. పో, పో, పో. బాస్ ఏంట్రా? కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రేయ్, కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో, మనందరిని తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. రే బామ్మర్ది, అయ్యయ్యయ్యో. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. రేయ్, ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే రే వస్తుంది. రారా, వెళ్ళి టేస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా. రే బామ్మర్ది, చూసావా? నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేను ఉన్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఈయన ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు. బాబా చూసావా? చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే, నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రావాలి. చిట్టు బాబు అని దొల్ల కూడా దూపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడ్రా, తన నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? రామా మరదలు. రే, కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం పద. ఏమ్మా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాప్లో ఈ టెంపర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాక్ కొట్టేలా నీ సోకుతో నన్ను చుట్టేలా. మిస్టర్ చిట్టి బాబు సార్, నేను నేను మీతో మీ- కొంచెం మాట్లాడాలి. తను తను నా నా- క్యాండిడేట్. ఇకపై ఇకపై- మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనే కూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా.